శశికళ గురించి జయలలిత కారు డ్రైవర్ చెప్పిన దిమ్మ తిరిగే నిజాలు. తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకోవాలని విఫలయత్నం చేసి ఆఖరకు అక్రమాస్తుల కేసులో జైలు ఊచలు లెక్కబెడుతున్న శశికళ దారుణాలపై ఇప్పుడు ఒక్కొక్కరు పెదవి విప్పుతున్నారు. జైకు సన్నిహితురాలైనందనే తామంతా చిన్నమ్మగా పిలిచే శశి మనస్తత్వం ఎంత దారుణంగా ఉంటుందనే విషయాన్ని జయ కొడనాడు ఎస్టేట్ కార్ డ్రైవర్ గా పనిచేసే దివాకర్ బహిర్గతపరిచాడు. 2005 నుంచి 2009 వరకు జయలలితకు భద్రతగా వెళ్లే ఓ కారులో తాను డ్రైవర్ గా పనిచేసే వాడినని దివాకర్ తెలిపాడు. ఆ సమయంలో అమ్మ ఎవరితోనైనా ప్రేమగా మాట్లాడితే శశికళ ఓర్వలేకపోయేదని, వారిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టి వారిని కొట్టేదని అన్నారు. ఇంకా ఏం చెప్పాడంటే, కొడనాడు ఎస్టేట్ లో ఈ విధంగా జరిగిన కొన్ని ఘటనలు గుర్తున్నాయని, తనకు తెలిసి శశికళ నలుగురిని కొట్టి ఎస్టేట్ నుంచి పంపించి వేసిందని చెప్పాడు. జయలలిత మృతిపై తనకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని పరోక్షంగా శశికళపై విమర్శలు చేయడం విశేషం. శశికళ కుటుంబానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. శశికళ కుటుంబానికి చెందిన మిడాస్ అనే మద్య విక్రయాల సంస్థ రికార్డు స్థాయిలో 10 ఏళ్లలో సుమారు 20,000 కోట్ల మద్యం విక్రయించినట్టు వార్తలు గుప్పుమన్నాయి. 3 పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో స్థాపించిన ఈ సంస్థలో శశికళ బంధువులు రావణన్, శివకుమార్, కార్తికేయన్, కలియు పెరుమాల్ భాగస్వాములుగా ఉన్నారు. చిన్నమ్మ చేసిన కుట్రలు, దారుణాలు ఎన్ని వినాల్సి వస్తుందని తమిళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.